యేసుకు సిలువాయేనా నా దేవా, యేసుకు సిలువాయేనా. హల్లెలూయా. ఎవరి మూలంగా సిలువైంది? ఆయనకి మన మూలంగానే సిలువైంది. మన మూలంగానే శ్రమను అనుభవించాడు. మన మూలంగానే ఆయన ప్రాణములను అర్పించి రిక్తుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా, అవమానించబడినటువంటి వాడుగా ఆయన అయ్యాడు. ఆయన కొరకు నీవు సరైనటువంటి రీతిలో వాడబడుతున్నావా, ఉపయోగించబడుతున్నావా, నీకు ఇచ్చినటువంటి తలాంతులను బాధ్యతాయుక్తముగా నిర్వర్తిస్తా ఉన్నావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మన సమాధానం ఏమిటి? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన మనస్సాక్షిని గద్దించుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారమును మనం ఎలా ఉపయోగించుకుంటా ఉన్నాం? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవా, నీవు నాకు ఒక తలాంతుని ఇచ్చావు, నీవు నాకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చావు, నాకు ఒక అధికారాన్ని ఇచ్చావు. ఇదిగో నీ స్వరక్తమునిచ్చి నన్ను కొని, ఇదిగో నీ సంఘంలో నన్ను ఒక బిడ్డగా, నీ యొక్క వారసత్వమును నాకు ఇచ్చావు. ఆ వారసత్వమునకు తగినటువంటి రీతిగా నేను బ్రతుకుతూ ఉన్నానా, జీవిస్తూ ఉన్నానా మన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటా ఉన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇప్పటి వరకు